కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిన విషయం మనందరికీ తెలిసింది. కాళేశ్వరం సంబంధించిన విషయాలలో కొంత అవకతవక జరిగింది. అక్కడ చాలా అవినీతి జరిగిందన్నట్టు గూడా దానికి సంబంధించిన విచారణకి పియు ఘోషల్ గారి కమిటీ అయితే విచారణకు రావాలి అన్నట్టు గూడా కేసీఆర్‌కి జూన్ 5 తారీఖు రావాలి అన్నట్టు గూడా నోటీసులు ఇచ్చారు. దానిపైన కేసీఆర్ స్పందించడం అయితే జరిగింది. నేను 5 తారీఖు రాలేను, 11 తారీఖు వస్తాను అన్నట్టుగా రిక్వెస్ట్ లెటర్ అయితే కేసీఆర్ పెట్టారు. మరి ఆ రిక్వెస్ట్ లెటర్ పెట్టడానికి గల కారణాలేంటి? మరి ఈటెల రాజేందర్ గారు, అదే విధంగా హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా నోటీసులు ఇచ్చారు. ఒకరేమో 6 తారీఖు, మరొకరేమో 9 తారీఖు వెళ్ళాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే వీళ్ళిద్దరు వెళ్ళొచ్చిన తర్వాత మరి కేసీఆర్ వెళ్ళనున్నాడా? లేకుంటే ఖచ్చితంగా కేసీఆర్ వెళ్తాడా లేదా అన్నట్టుగా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటికీ హరీష్ రావు వీళ్ళిద్దరు పలుమార్లు మీటింగ్ అయితే కండక్ట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరూ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అంటే ముందు ముందు వీటికి సంబంధించి కాళేశ్వరం సంబంధించింది మనం ఏం చెప్పాలి అనే దాని గురించి మన ఇద్దరము ఒకటైతే సరిపోదు. ఈటెల రాజేందర్ గారు కూడా మాట ఒకటే ఉండాలి, మన ముగ్గురు మాట ఒకటే ఉండాలి అన్నట్టు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఆ నేపథ్యంలో ఈటెల రాజేందర్ గారిని హరీష్ రావు గారు కూడా మీట్ అయ్యారు అన్నట్టు కూడా కొంత వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ విధంగా మేము చెప్పబోతా ఉన్నాం. అక్కడ జరిగింది ఏదైతే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా కమిటీ ఎటువంటి ప్రశ్నలు అడిగినా కానీ ఈ సమాధానాలు చెప్పాలి అన్నట్టుగా హరీష్ రావు ఈటెల గారు కొద్దిగా మీట్ అయినట్టు కూడా కొంత వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఈటెల రాజేందర్ గారు కూడా వాటిని ఖండిస్తూ ఉన్నారు. నేను ఎవరితోని కలవలేదు, నేను బీఆర్ఎస్ వాళ్ళతో అసలు మాట్లాడే ప్రసక్తి లేదు అన్నట్టుగా ఈటెల గారు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి వీళ్ళు ముగ్గురు విచారణకైతే ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఈటెల రాజేందర్ గారు జూన్ 6 తారీఖు, మరి హరీష్ రావు గారు జూన్ 9 తారీఖు, మరియు రిపీట్ కేసీఆర్ గారు అయితే 11 తారీఖు మరి వెళ్తారా వెళ్ళరా అన్నది కూడా కొంత చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. మరి వీళ్ళు ఎటువంటి ప్రశ్నలు ఎదుర్కొంటా ఉన్నారు? దాదాపుగా 1,00,000 కోట్లతోనైతే కాళేశ్వరం నిర్మించడం అయితే జరిగింది. నిర్మించిన తర్వాత కూడా కొంత అవకతవకలు జరిగిన నేపథ్యంలో అంటే పిల్లర్లు కుంగడం కానీ, లేకుంటే వర్షం నీరు అలా వృధా వెళ్ళిపోవడం కానీ, ఇవన్నిటికి కూడా కొంత అదనపు అమౌంట్ కేటాయించి కూడా కొన్ని మరమ్మతులు చేసినప్పటికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కొంత కుంగిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాని మీద పియు ఘోషల్ కమిటీ అయితే ఏర్పాటు చేశారు. అతనికి సంబంధించి వాటికి కూడా దాదాపుగా 100ల పైన అభ్యర్థులు అంటే ఒక 100 మందిని అయితే ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది. అక్కడ ఉన్న ఐఏఎస్ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న ఎవరైతే లావాదేవీలు చేసేవాళ్ళు కాంట్రాక్ట్‌కి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా మరి దర్యాప్తు చేయడం అయితే జరిగింది. వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత ఫైనల్‌గా అక్కడ ప్రధానంగా ఎవరైతే ఉన్నారో ఈటెల రాజేందర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళ ముగ్గురిని విచారించిన తర్వాతనే మేము ఫైనల్ రిజల్ట్ ఇస్తాము అన్నట్టు కూడా పియు ఘోషల్ గారి కమిటీ చెప్తా ఉంది. మరి వీళ్ళ ముగ్గురి యొక్క ప్రధానంగా వీళ్ళ ముగ్గురి ఒక్కటే విచారణ అయితే ముఖ్యంగా కీలకంగా మారినట్టు కూడా తెలుస్తా ఉంది. హరీష్ రావు, కేసీఆర్ మాట ఒకటే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇటు పార్టీలో ఒకే పార్టీలో ఉన్నారు. ఒక రక్త సంబంధంగా వాళ్ళు ఒకే మాటగా ఉండబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ ఈటెల రాజేందర్ గారు వీళ్ళకి ఏమన్నా అపోజిట్ గా ఉంటారా? ఈటెల రాజేందర్ గారు మరి అక్కడ నిజాలు చెప్తే మరి కేసీఆర్ గారికి ఎటువంటి ముప్పు ఉండబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అందుకోసమే మరి కొంత సమయం తీసుకోవాల్సిన పరిస్థితి కేసీఆర్‌కి అయితే వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు వెళ్ళొచ్చిన తర్వాత, హరీష్ రావు వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళకి ఎటువంటి ప్రశ్నలేశారు, వీళ్ళు ఎటువంటి జవాబులు ఇచ్చారు, నేను వెళ్ళిన తర్వాత ఎటువంటి జవాబులు ఇవ్వాలి అనే దాని మీద ఒక కమిటీ వేసుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ పలు విషయాలపైన కాళేశ్వరం సంబంధించిన పలు విషయాలపైన అయితే అధికారులతో చర్చిస్తా ఉన్నారు. ఇటు అడ్వకేటర్లతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఫామ్ హౌస్ లో ఉండి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కేసీఆర్ గారు మరి 11 తారీఖు మరి విచారణకి వెళ్తారా అనేది కూడా ప్రశ్నార్థకమే కనబడుతుంది. ఎందుకంటే కొంతమంది పొలిటికల్ అనాలిసిస్ చెప్తా ఉన్నారు కేసీఆర్ గారికి వెళ్ళరు. ఎందుకంటే తనకి గతం నుండి కూడా చూస్తా ఉన్నాం ఏ విచారణకైనా తనకు సంబంధించిన అధికారులనే పంపిస్తా ఉన్నారు. తను వెళ్ళే ప్రసక్తి లేరు. తనకి హెల్త్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయన్నట్టు కూడా వాళ్ళకి సంబంధించిన అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి చూడాలి 11 తారీఖు ఏం తేలబోతా ఉంది. మరి కాళేశ్వరం సంబంధించిన వివరణ ఎటువంటి వివరణ రాబోతా ఉంది. కేసీఆర్ గారు మరి అటెండ్ అవుతారు. ఒకవేళ అటెండ్ కాకపోతే ఎటువంటి పరిస్థితులు నెలకొండబోతా ఉన్నాయైతే మనమైతే ముందు ముందు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరి చూస్తూనే ఉండండి తెలుగు 360.